దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరు చెప్పండి, బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ చెప్పాలండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు కృప చూపి దయదలిచి ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయంతో అందరూ ఉన్న పాటునే మీరున్న చోటనే ఉదయకాల సమయంలో ఈ అరుణోదయ ప్రార్థనలో బెడ్ కాడున్నారా, హాల్లో ఉన్నారా, అక్కడే మోకరించి దేవుని స్తుతించండి. కొంత సమయం మాత్రమే ప్రభుని స్తుతించండి. చేతులెత్తి మరి ఇతని చేతులు అల్లాడిస్తూ ప్రభుని స్తుతించండి. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. రాజుల రాజుకి జై, ప్రభుల ప్రభువుకి జై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయముతో యేసయ్యకు స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజంతా మీకు కృపాక్షేమము కలుగునుగాక. ఈరోజు చేయుచున్న మీ పనులున్న ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రియులారా, వాక్యం వింటున్న మీరు కొంత సమయం స్తోత్రాలు ఉంటే, అరుణోదయ ప్రార్థన కాబట్టి మరి స్తోత్ర ప్రార్థనలో స్తోత్రాలు ఉంటే, తర్వాత చివరిలో వాక్యం ఉంటుంది, ఆశీర్వాదంతో మరి ముగింపు ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా మీరు ఆలకిస్తూ ఉండాలని ప్రభువుని బట్టి వేడుకుంటున్నాను. హల్లెలూయా. ఈరోజు ప్రయాణం చేస్తున్న వారిని బట్టి, అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, వ్యాపారాలు చేస్తున్న వారిని బట్టి మిమ్మల్ని అందరూ వారందరూ నా ప్రభు దీవించునుగాక. వారికి మరి అధిక లాభాలు, మరి అత్యున్నతమైన మరి ప్రమోషన్లతో నా ప్రభు దీవించునుగాక. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు దీవించునుగాక. మీ అందరినీ ఈ సంవత్సరం అంతా తన దయా కిరీటముతో అలంకరించునుగాక. మిమ్మల్ని దీవించునుగాక. మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మరి ఇలాంటి సంవత్సరంలో ఇంకా ఎన్నో మీరు జరుపుకుందురు గాక. అలాగే సంతానం లేకుండా బాధపడుతున్న వారి విషయంలో కూడా దేవుడు దయదలుచునుగాక. వారి ఇరువురిని నా ప్రభు ఆశీర్వదించునుగాక. అలాగే అనారోగ్యంగా ఉంటున్న రకరకాల వ్యాధులు, రకరకాల మరి కొందరికి ఆపరేషన్లు అయి, కొందరికేమో దీర్ఘకాల రోగాలు, మరి కొందరికేమో భయంకరమైన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వాటన్నిటి నుండి నా ప్రభు విడిపించి సంపూర్ణ స్వస్థత దయచేయనుగాక. అలాగే దేశాన్ని బట్టి, మన భారతదేశాన్ని బట్టి, నాయకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, ఈ దేశంలో జరుగుతున్న సేవను బట్టి, సాంఘిక సేవను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మమ్మల్ని బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, అలాగే చూస్తున్న మరి సబ్స్క్రైబర్స్ను బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకు వందనాలమ్మా. అయ్యా వందనాలు. స్తుతి ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకి కలుగునుగాక. మంచిదండి, దేని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. మరి స్తోత్రం. మరి నిన్నటి రోజు నుంచి మరి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదా, మీ పిల్లలకు ఎగ్జామ్స్ రాస్తున్నారు. బాగా రాశారు కదా మీ పిల్లలు. ఫస్ట్ ఇయర్, అలాగే ఈరోజు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లలకు ఎగ్జామ్స్. మా అమ్మాయి కూడా ఈరోజు నుంచే ఎగ్జామ్స్ అండి. ప్రార్థనలో పెట్టండి. అలాగే మీ పిల్లల విషయమై మరి తెలియజేయండి, వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎగ్జామ్ రాస్తున్న పిల్లల పేర్లు చెప్పండి. వాట్సాప్ రూపంలో అక్కడ నంబర్స్ ఉంటాయి, ఫోన్ నంబర్సు, వాటిలో మీరు పెడితే మీ కొరకు, మీ పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తామండి. సరేనా? మరి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరినీ నా ప్రభు ప్రజ్ఞ వివేకములతో నా ప్రభు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మంచి పర్సంటేజ్తో దేవుడు మరి మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. చూద్దామండి, దేవునికి మహిమ. రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 చదువుతానండి. ప్రకటన 19, 11 చదువుతాను, మరి శ్రద్ధగా ఆలకించండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మరియు పరలోకము తెరవబడి యుండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రమొకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైనవాడు సత్యవంతుడును అను నామము గలవాడు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రమొకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు, దర్శనం చూస్తున్నాడండి అపోస్తుడైన యోహాను. ఒక తెల్లటి గుర్రము, ఆ తెల్లటి గుర్రం మీద ఒకరు కూర్చున్నారు. ఆయన ఎవరంటే నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఏ నామం అండి? ప్రతి ఒక్కరికి ఏదో ఒక పేరు ఇవ్వబడింది కదా, పేరు ఇవ్వబడిందా లేదా? ఇక్కడ మరి తెల్లటి గుర్రం మీద కూర్చున్న వ్యక్తికి సత్యవంతుడు, నమ్మకమైన వాడు, సత్యవంతుడు అని పేరు ఇవ్వబడింది. ఏ పేరు? మనకు కొన్ని పేర్లు ఉంటాయి, పలకటానికి రాదు కదా. మరీ ముఖ్యంగా చైనీస్ పేర్లు ఉంటాయి కదా, జపానీస్, చుంగ్చాంగ్ అని కదా, రకరకాల పేర్లు పలకటానికి చాలా కష్టం. బైబిల్లోని కొన్ని పేర్లు కదా, బైబిల్లో కొన్ని పేర్లు ఎంత కష్టమో పలకటానికి. సరే, మరి తెల్లటి గుర్రం మీద ఉన్న వ్యక్తికి పేరు ఇవ్వబడింది, నమ్మకమైన వాడు, సత్యవంతుడు. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎవరాయన? యోహాను సువార్తలో చూపిస్తానండి. యోహాను సువార్త 8వ అధ్యాయము నేను పూర్తిగా చదివించను కూడా. 8వ అధ్యాయము 31 నుండి మీరు సుమారుగా 31 నుండి 46 వరకు చదవండి. తర్వాత, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అంటున్న మాటలు అన్నమాట. మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజమా నాకు ప్రశిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. ఆ సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును. నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై. ప్రభువును నమ్మిన యూదుల విషయమై ఆయన మాట్లాడుతూ, అయ్యా మీరు అబ్రహామును నమ్ముతున్నారు, అబ్రహాం చేసిన పనులు నమ్ముతున్నారు, మరి నన్నెందుకు మీరు నమ్మట్లేదు? నన్నెందుకు విశ్వసించట్లేదు? నేను చెప్పేవన్నీ సత్యాలు చెప్తున్నాను కదా, అబద్ధాలు చెప్పట్లేదు కదా, నన్నెందుకు నమ్మట్లేదు? నన్నెందుకు మీరు రాళ్ళతో కొట్టి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు అని అంటా ఉంటాడు అనమాట అక్కడ యూదులతో. మరి అబ్రహామును మీరు నమ్మారు కదా, మరి నన్ను కూడా నమ్మండి. నన్ను పంపిన వాని మీరు నమ్ముతున్నారు కదా, నన్ను పంపిన వాని యందు మీరు నమ్ముతున్నారా లేదా? నన్ను కూడా నమ్మండి. దేవుడు మీ తండ్రి అయిన ఎడల, యేసు వారితో ఇట్లా నేను,
దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరెలా ఈ మాటలు గ్రహింపకున్నారు? మీరెందుకు గ్రహించట్లేదు నా మాటలు అంటూ అక్కడ అంటాడండి. శ్రద్ధగా వినండి. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అపవాది గురించి, వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను. ఏమంటున్నాడండి? నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? అర్థమవుతుందండి? ఇది యోహాను 14:6 ఉంటుంది. నేనే సత్యమును అంటాడు కదా. నేను మార్గము, నేనే సత్యమును. అంటే తెల్లటి గుర్రం మీద ఉన్నవారు ఎవరు? మనము ఆరాధిస్తున్న ఆరాధికుడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తూ సేవిస్తున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు తెల్లటి గుర్రం మీద కూర్చుని ఉన్నాడు. ఆయనకు నామం ఇవ్వబడింది సత్యవంతుడు. అబద్ధమాడుటకు నా ప్రభువు నరుడు కాదు, ఆయన నరుడు కాదు, సత్యవంతుడు. ప్రియులారా, మీ విషయములో దేవుడు వాగ్దానాలు చేశాడా? సత్యవంతుడైన యేసుక్రీస్తు తెల్లటి గుర్రం మీద కూర్చుని ఉన్న సత్యవంతుడైన నమ్మదగిన దేవుడు దేవుడిచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తాడు. ఆయన సత్యమై ఉన్నాడు. నేనే సత్యమును అంటున్నాడు కదా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా, ఎందుకు నా మాటలు మీరు నమ్మట్లేదు? అబ్రహాము నమ్ముతున్నారు కదా, అబ్రహాం చేసిన పనులు నమ్ముతున్నారు కదా. నా మాటలు కూడా నమ్మండి. నేను సత్యవంతుని, నాకు నేనుగా ఏ కూడా నేను స్వతహాగా చెప్పట్లేదు. నా తండ్రి నాలో ఉన్నాడు, నన్ను పంపించిన తండ్రి మాటలు మీకు చెబుతున్నాను. అవన్నీ సత్యములే. ఆ సత్యమే మిమ్మల్ని ఏం చేస్తుందండి? స్వతంత్రులుగా చేస్తుంది. ఏమండి ఈ వాక్యం ఉంటున్న ప్రియులారా, బలకరమైన ఉపదేశములో ఉండండి. బలకరమైన మరి ఆ మేతను భుజిస్తూ ఉండాలి. ఎన్నో ఉన్నాయి బోధలు, రకరకాల బోధలు ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన బలకరమైన వీటిలోనే ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించి ఆ సత్యవంతుడైన తెల్లటి గుర్రం మీద కూర్చొని ఉన్న ఆ సత్యవంతుడను నామం కలిగిన ఆ యేసు క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, తెల్లటి గుర్రం మీద కూర్చొని ఉన్న నమ్మదగిన వాడా, సత్యవంతుడను నామము కలిగిన వాడా, ఈ లోకంలో మనుషులకు ఏదో ఒక పేరు ఇవ్వబడతా ఉంది. అయా, మనుషులందరూ మరి పేర్లను బట్టి కొందరు జీవించేవారు ఉన్నారు, జీవించని వారు ఉన్నారు. మరి సత్యవంతుడు నమ్మదగిన వాడని నామం మాత్రము తెల్లటి గుర్రం మీద కూర్చున్న మీకు మాత్రమే ఇవ్వబడింది. హల్లెలూయా. రబశిఖర బాబా. సత్యవంతుడానికి స్తోత్రమయ్యా, నమ్మదగిన దేవానికి స్తోత్రం. ఈ వాక్యం ఉంటున్న ప్రియులందరినీ దీవించి స్వతంత్రులుగా చేయండి, కృప చూపండి. ఈరోజంతా ప్రభా కృపను అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబాలకు తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.